మీ అబ్బాయి ఒక్కడే కదమ్మా, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా ఈత వచ్చినా రాకపోయినా లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ ఇదంతా కూడా యూత్ను మనం చూస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీరేం చెప్దాం అనుకుంటున్నారు తల్లిదండ్రులు కానీ పిల్లలు? నేను ఒక్కటే చెప్తున్నాను సార్, దయచేసి యూత్ పిల్లలు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీరు చెప్పే విధంగా చెప్పండి. దయచేసి సెల్లులు కానీ డ్రైవింగ్ కానీ ఈతలకు కానీ కొంచెం వాళ్ళని ఒక కనిపెట్టుకుంటూ ఉండండి. మీ పనులు ముఖ్యం కాదు, పిల్లల భవిష్యత్తు ముఖ్యం. మనం ఇంత చెప్పినా వినకపోతే మనం ఏం చేయలేమండి. కానీ మీరు వెళ్ళాక మా ఉంటుంది చూసినామా, మేము బ్రతికుండి కూడా లేనట్టే సార్. మీ యూత్కి చేసుకున్నది ఇది ఒక్కటే. రావద్దు, మా తమ్మునికి వచ్చిన పరిస్థితి అయితే ఇంకోలోకి రావద్దు, ఇంకో ఫ్యామిలీకి రావద్దు. ఇంత శోకం ఇంకో ఫ్యామిలీకి మిగిలద్దు మేడం. ఇంకోళ్ళకు రావద్దని కోరుకుంటాను, అంతేగా మేడం. మేము ఇంకోళ్ళకి రావద్దు, అందరు క్షేమంగా ఉండాలనే కోరుకుంటున్నాం. ఇంకో ఫ్యామిలీకి రావద్దు, ఇంకోళ్ళను పోనీయద్దు. మంచిగా భద్రపరచుకోవాలి, పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలి మేడం. అది చేసుకోవాలి, పిల్లలను భయంగా ఉంచుకోవాలి. ఏ నీళ్ళ కాడికి కానీ పోనీయద్దు, ఏ ఈత కానికి పోనీయద్దు. కాకపోతే నేర్చుకోవాలి, వాళ్ళు కోరుకుంటే స్విమ్మింగ్లు ఉన్నాయి, ప్రైవేట్ స్విమ్మింగ్లు ఉన్నాయి, గవర్నమెంట్ స్విమ్మింగ్లు ఉన్నాయి. అందులో డబ్బులు ఇచ్చి వాళ్ళని ఈతలు నేర్పించుకొని వాళ్ళని ప్రభుత్వం చేసుకొని వాళ్ళకి అది చేసుకొని వాళ్ళని కాపాడుకుంటేనే తల్లిదండ్రుల ముఖం తెలివి మీద ఉంటుంది మేడం. లేక మాత్రం తల్లిదండ్రుల బతుకు లేనే లేదు మేడం. అసలు భూమి మీద లేనే లేదు తల్లిదండ్రుల బతుకు.